తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనంటూ ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న పోరాటం కొనసాగుతోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరసనలు హోరెత్తుతున్నాయి. అయితే గత రాత్రి మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొందరు నిరసనకారులు పోలీసులపై రాళ్లు గాజు సీసాలతో దాడి చేయడంతో ఓ ఏసీపీ గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సెంట్రల్ ఢిల్లీని పోలీసులు దిగ్బంధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి భారీగా బలగాలను మోహరించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది. రాత్రిపూట కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసనలకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని నినాదాలు చేశారు. రాత్రి 8:30 గంటల సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కర్నాడ్ ప్లేస్ లోని టాల్స్టాయ్ మార్గ్ వద్ద కొందరు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు గాజు సీసాలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఏసీపీ వివేక్ భగత్ గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కొద్దిసేపు భయాందోళనలు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ తర్వాత పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో అప్రమత్తమైన విద్యార్థులు పోలీసులు నిరసనకారులకు గొడవ జరగకుండా స్వయంగా చర్యలు తీసుకున్నారు. రోడ్డుపై చైన్ తరహాలో బైఠాయించి ఆందోళనకారులను అదుపు చేశారు. తమను దాటి వెళ్లొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ప్రధాన వేదిక వద్ద మాట్లాడిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. बच्चों ने जो लाठियां खाई है वो जाया नहीं जानी चाहिए। सोनम सर ने अपनी जान दांव पर लगा दी थी। 25 दिन तक भूखे थे सोनम सर, कैसे हम भूल सकते हैं ये सब? तो जब तक ये बाकी सारी डिमांड्स ठीक है, ये होना ही चाहिए, लेकिन जब तक धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं होता ये प्रोटेस्ट कॉल ऑफ नहीं होगा। मैं आप लोगों से पूछना चाहता हूँ, क्या आप लोग यहाँ रुकेंगे? क्या आप लोग चाहते हैं ये प्रोटेस्ट खत्म हो जाए? तो मैं आप लोगों से वादा करता हूँ, जब तक धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं होता तब तक ये प्रोटेस्ट खत्म नहीं होगा। పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటుకు వెళ్లే రోడ్లన్నీ దిగ్బంధం చేశారు. పార్లమెంట్ స్ట్రీట్, జంతర్ మంతర్ రోడ్డు, కేరళ హౌస్ రోడ్లను మూసివేశారు. ఆ ప్రాంతాల్లో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను పోలీసులు ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను కేంద్రం తొలగించినట్లు అభిజిత్ దీప్కే వెల్లడించారు.